తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కేసు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్న పోలీసు వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐ, కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయారు. సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెసిన్ మృతి చెందారు. మరో 2 పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఎడమ వైపుకి వచ్చింది. దీంతో పోలీసులు వాహనం అదుపు తప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది. ఈ ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సింగ్ చనిపోయారు. ఇదిలా ఉండగా అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్లు గాయపడిన కానిస్టేబుల్స్ చెప్తున్నారు. కాసేపు కారు ఆపి టీ తాగామని, ఆ తర్వాత గంటకు పైగా రోడ్డు పక్కనే కారు ఆపి విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తున్నారు. అనంతరం బయలుదేరిన 15 నిమిషాలకే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఢీకొన్న లారీని తాము విజయవాడ వద్దే గమనించామని కానిస్టేబుల్ చెప్తున్నారు. అప్పుడే లారీ డ్రైవర్ డ్రైవింగ్ తేడాగా అనిపించిందని ఎస్ఐకి చెప్పామని అన్నారు. కానీ అదే లారీ ఇలా ఢీకొని ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని అంటున్నారు. లారీ డ్రైవర్ నిద్రమత్తే దీనికి కారణమని అనిపిస్తోంది. ప్రమాదం అనంతరం లారీ మాత్రం ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం.